శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ధనుసు రాశి వారికి ఈ యొక్క గురువు శని డబల్ ట్రాన్సిట్ అనేది మీ యొక్క జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాబోతుంది. ముందు ఈ యొక్క గ్రహాలు ఏంటంటే మొదటిగా మీ యొక్క 4వ భావాన్ని యాక్టివేట్ చేసి ఇల్లు, తల్లి, ఫ్యామిలీ, మానసిక శాంతి మీద ఫోకస్ పెడతాయి. ఆ తర్వాత ఇదే ఎనర్జీని మీ యొక్క 12వ స్థానానికి 12వ భావానికి షిఫ్ట్ అయ్యి విదేశీ యాత్రలు అంటే బహుదూర ప్రయాణాలు, ఖర్చులు, ఆధ్యాత్మికత మీద ఫోకస్ అయ్యేలా మీకు ఒక వేకప్ కాల్ తీసుకొస్తుంది. ఈ వీడియోలో ధనుసు రాశి వారికి ఈ యొక్క కాలం మీ యొక్క హార్ట్, హోమ్, స్పిరిట్ మీద ఎలా పనిచేస్తుందో డీటెయిల్గా చూడబోతున్నామండి. మీరు నిజంగా ధనుసు రాశి వారు అయితే ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ఇంటి నుంచి విదేశీ వరకు జరిగే స్క్రిప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అసలు ఈ యొక్క ధనుసు రాశి వారి స్వభావం ఏంటంటే ముఖ్యంగా రాశాధిపతి గురుడు, సహజంగా ధార్మికత, ఓపెన్నెస్, ఎక్స్పాన్సివ్ ఎనర్జీ కలిగిన గ్రహము ఈ యొక్క గురుగ్రహం. ఎప్పుడు బయట ప్రపంచం వైపు, విజన్ వైపు చూసే దృష్టి ఉంటుందండి. మరి ఈ యొక్క గురు శని ఇద్దరు కలిపి ఇచ్చే మెసేజ్ ఏంటయ్యానంటే, ముందు ఇంటి లోపలి ప్రపంచాన్ని సరిదిద్దుకో, తర్వాత బయటి ప్రపంచ ప్రయాణం స్టార్ట్ అవుతుంది అన్నది కాన్సెప్ట్. ఇక్కడ మొదటి దశ అనేది ఏంటంటే ఈ యొక్క జూలై 27 వరకు 4వ భావం యాక్టివేషన్లో ఉంటుంది. జూన్ 2 నుండి గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత, అదేవిధంగా శని ఆల్రెడీ మీ మీనరాశి, మీకు జాతకంలో మీనంలో ఉన్నారు, రాశి నుండి 4వ స్థానంలో ఉన్నారు. ఈ మొదటి 2 నెలల్లో జూన్, జూలైలలో గురు శని డబల్ దృష్టి అనేది మీనరాశి అంటే మీకు 4వ భావం, 4వ స్థానం మీద బలంగా పడుతుంది. మరి 4వ స్థానం అంటే ఏంటి అంటే ఇల్లు, గృహ సౌకర్యాలు, వాహనము, ఫ్యామిలీ కంఫర్ట్స్, తల్లి భావం, ఇంట్లో పెద్దవాళ్ళు, మానసిక శాంతి, అంతర్గత సంతోషం, ఇవన్నీ కూడా అండి. నాకు నిజంగా హోమ్ ప్లేస్ అనిపించే ప్లేస్ ఏదైనా సరే 4వ స్థానమే. ఈ 2 నెలల్లో కూడా మీ మనసు చాలా సార్లు నేను బయట ఎంత దూరం వెళ్తున్నా నాకు ఇంట్లో శాంతి ఉందా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇల్లు మార్పు, ఇంట్లో మార్పులు అంటే రెనోవేషన్ కావచ్చు, ఇంటీరియర్ మార్చుకోవడం కావచ్చు, కొత్త గృహోపకరణాలు తెచ్చుకోవడం కావచ్చు, వాహనం కొనుగోలు, లేదంటే ఏదైనా లీజ్ తీసుకోవటము, ఇలాంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు పిక్చర్ మీదకి వస్తాయి, స్టేజ్ మీదకి వస్తాయని చెప్పచ్చు. మదర్ హెల్త్, ఆమె భావాలు, ఆమెతో బంధం, ఇవన్నీ కూడా ముఖ్యమైన టాపిక్ అవుతాయి ఈ 2 నెలల కాలంలో. ఏదైనా ఇంతకు ముందు గ్యాప్ ఉంటే ఇప్పుడు దాన్ని ఫిల్ చేయడానికి, కవర్ చేసుకోవడానికి ఒక మంచి సమయం ఉంది. ధనుస్సు రాశి చాలాసార్లు బయట పనుల్లో, ప్రయాణంలో బిజీగా ఉంటారు ఉంటారు కూడా వీళ్ళు. కానీ ఈ యొక్క గురువు శని కలిపి 4వ భావం మీద దృష్టి పెట్టినప్పుడు మన యూనివర్స్ ఏం చెప్తుందయ్యా అంటే, ఇంట్లో ఉన్న పునాది బలపడితేనే నువ్వు ఎంత ఎత్తుకు వెళ్తే అంత సేఫ్ ఉంటావు అనేది చెప్తూ ఉంటుంది. మరి ఉద్యోగస్తులకు ఏం చెప్తుందయ్యా అంటే, వర్క్ లొకేషన్ మార్పు కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లు పెరగటం, ఎక్కువ ట్రావెల్ తగ్గించి, ప్రయాణాలు తగ్గించి ఇంటి దగ్గర ఉండే సెటప్ గురించి ఆలోచించవచ్చండి మీరు ఈ సమయంలో. బిజినెస్ చేసే వారికి, ధనుసు రాశి వారికి ఏంటంటే మొదటి 2 నెలలు కూడా జూన్, జూలై హోమ్ బేస్డ్ బిజినెస్, ఫ్యామిలీతో కలిసి పనిచేసే అవకాశాలు, గృహ సంబంధితమైన బిజినెస్ అంటే మేబీ రియల్ ఎస్టేటు, ఇంటీరియరు, వీటి మీద ఆకర్షణ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టూడెంట్స్ కనుక చూస్తే చదవడానికి సరైన వాతావరణము, స్టడీ రూము, మానసిక ప్రశాంతత, తల్లి ఫోకస్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా అవుతాయి మీకు ఈ సమయంలో. మరి మనస్సు, 4వ స్థానం మనస్సును కూడా ఇండికేట్ చేస్తుంది కదా. 4వ భావం యాక్టివ్ అయ్యే సమయంలో బయట అంటే బాహ్యంగా సక్సెస్ ఉన్నా లోపల ఈజీగా ఏడ్చే మనస్సు కూడా కలిపి ఉంటుంది. బయట గంభీరత్వం, లోపల సెన్సిటివ్నెస్. మీరు ఇంట్రోస్పెక్షన్ ఎక్కువగా చేస్తారండి వీటి మీద. చైల్డ్హుడ్, రూట్స్, ఫ్యామిలీ మెమొరీస్, గతంలో జరిగిన ఇల్లు మార్పులు, ఇవన్నీ కూడా మన మనసులోకి మెదులుతూ ఉంటాయి. ఇది పాత గాయాలు కానీ హీల్ అవ్వడానికి చాలా సరైన సమయం అని చెప్పవచ్చు. ఫైనాన్స్ కోణంలో చూస్తే ఇల్లు, వాహనము, ఇంటి సౌకర్యాల కోసం ప్లాన్ చేసి పెట్టుబడులు ఏదైనా పెట్టే సూచనలు కనపడుతున్నాయి ఈ సమయంలో. వాహనం, ప్రయాణం విషయంలో అలర్ట్గా ఉండాలండి. కొన్ని ఖర్చులు ఉంటాయి, అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మన జాగ్రత్త ఏంటంటే ఫ్యామిలీ చూసుకోవటం అనే పేరుతో మీ యొక్క ఫ్రీడమ్ పూర్తిగా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదండి. అదేవిధంగా నా యొక్క స్వేచ్ఛ అనే పేరుతో ఇంటిని నెగ్లెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఈ బ్యాలెన్స్ నేర్పించడానికే 4వ స్థానం మీద గురువు శని దృష్టి అనేది పడుతూ ఉంది. ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ 2 బ్యాలెన్స్ చేసే వాళ్ళు సక్సెస్ అవుతారండి. 2వ దశ అంటే జూలై 27 తర్వాత శని వక్రీకరిస్తారు. ఆల్రెడీ గురు దృష్టి మీకు 12వ భావం వృశ్చిక మీద పడుతూ ఉంటుంది. కాబట్టి శని గురు ప్రభావం 12వ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి 12వ స్థానం అంటే ఏంటి? బహుదూర ప్రయాణాలు, కొంతమందికి విదేశీకుడు కావచ్చు, విదేశీ నివాసం కావచ్చు, ఆసుపత్రులు, ఆధ్యాత్మికమైన స్థలాలు, గుళ్ళు, గోపురాలు, ఆశ్రమాలు,
ఖర్చులు, ఇవ్వటము, డొనేట్ చేయడం, సత్సంగం, మోక్ష భావన, సో సైలెంట్ రీట్రీట్, సాలిట్యూడ్, సో ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి. వీటి మీద దృష్టి పెరుగుతుంది, ఆసక్తి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న స్వార్థ భావం నుంచి బయటికి వచ్చి కుటుంబంతో కలిసిపోయి ప్రయాణాలు, షాపింగ్ ద్వారా ఖర్చులు చేసి తద్వారా ఆధ్యాత్మిక ప్రశ్నల వైపు వెళ్ళే కాలం అని చెప్పవచ్చు అండి. ఈ యొక్క దశలో రెండవ భావ దశ అంటే జూలై 27 తర్వాత విదేశీ ప్రయాణాలు కావచ్చు, పిలిగ్రిమేజ్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ బలంగా యాక్టివేట్ అవుతుంది. ఏదైనా ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు షాపింగ్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ట్రావెలింగ్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కలిసి ఖర్చులను పెంచే అవకాశం ఉంది. కానీ ఈ ఖర్చులు చాలా వరకు అనుభవాల రూపంలో మీకు రిటర్న్ ఇస్తాయండి. మెమొరీస్, లెర్నింగ్, బాండింగ్. మీలో ప్రశ్న తలెత్తుతుంది, ఇంతవరకు నేను ఏమి చేశాను, ఎవరి కోసం చేశాను అన్న స్పిరిచువల్ ఇంట్రోస్పెక్షన్ ఆరంభమవుతుంది చెప్పవచ్చు. మరి సెకండ్ హాఫ్లో జూలై 27 తర్వాత మీరు జీవితం అంతా ఫైటు, టైటిల్, టార్గెట్ కోసం మాత్రమే కాదుగా అని జస్ట్ స్టాప్, వాటి కోసం పరిగెత్తేది స్టాప్ చేసే దశ అండి. సాలిట్యూడ్, మెడిటేషను, టెంపుల్ విజిట్స్, రీట్రీట్స్, సత్సంగం ఇవన్నీ కూడా మీ హృదయాన్ని చాలా గట్టిగా టచ్ చేస్తాయని చెప్పాలి. కొంతమందికి మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉన్న వారికి ఈ దశలో స్పష్టమైన ఫారిన్ ఆపర్చునిటీ కూడా రావచ్చు. ఆన్ సైట్ కావచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, సెటిల్మెంట్ కోసం కావచ్చు, లాంగ్ స్టేస్ కోసం కావచ్చు వెళ్ళొచ్చు. ఖర్చుల విషయంలో చూస్తే మొదట్లో ఖర్చులు ఎక్కువగా అనిపించి కొంత కంగారు పట్టించవచ్చండి. కానీ మీరు బడ్జెట్ ప్లస్ అవేర్నెస్తో కనుక ప్లాన్ చేస్తే ఇది మనీ గాన్ కాదు, కార్మిక్ ఎక్స్చేంజ్ ప్లస్ ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతుందని చెప్పాలి. 12వ భావం అంటే ఖర్చులే కాదు, చారిటీ కూడా, దానము, సేవ, ఇతరులకు సపోర్ట్ ఇవ్వడం, ఇది మీ ఫ్యూచర్ కర్మకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే చాలామందికి ఈ కాలంలో ధ్యానం, యోగా, మంత్ర, సత్సంగం, స్పిరిచువల్ బుక్స్ మీద సడన్గా ఆసక్తి పెరుగుతుంది గతంలో కంటే కూడా. నేను ఇంతవరకు బయట ప్రపంచం కోసం పరిగెత్తాను, ఇప్పుడు కొంచెం లోపల కూడా ప్రయాణించాలి అన్న ఇన్నర్ కాల్ వస్తుంది. అంటే మీకు అలాంటి భావనలు బాగా వస్తుంటాయి. స్టూడెంట్స్కి చూస్తే మొదటి కాలం జూన్, జూలై మాసాల్లో హోమ్ ఎన్విరాన్మెంట్ చదువుకు చాలా కీలకంగా ఉంటుందండి. డిస్టర్బెన్స్ కనుక తగ్గించుకుంటే రిజల్ట్ పెద్దగా వస్తుంది. తల్లి సపోర్ట్ ఉంటుంది, ఇంట్లో ఒక ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది. ఇవన్నీ కూడా సో లెర్నింగ్ కోసం, మీకు చదువు కోసం పనికి వస్తాయి. జూలై 27 తర్వాత హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళటము, హాస్టల్ లైఫ్లో మీరు కొనసాగాల్సి రావటము, పేయింగ్ గెస్ట్ అంటే పీజీలో కానీ లాంగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరం వెళ్ళే పాసిబిలిటీస్ పెరుగుతున్నాయి. ఎగ్జామ్ తర్వాత ఆ గ్యాప్లో స్పిరిచువల్ ఇంట్రెస్ట్ పెరగచ్చు. మరి జాబ్ చేసే ధనుసు రాశి వారికి ఏంటంటే జూలై 27 వరకు మొదటి దశలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రధానంగా ఉంటుందండి. జాబ్ లొకేషను లేకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి అంశాలు ఒక డెసిషన్కి వచ్చే సమయం అని చెప్పవచ్చు. రెండో దశలో ఫారిన్ అసైన్మెంటు, ఆన్ సైట్ లేదా లాంగ్ ట్రావెల్ లేదా ఫ్యూచర్ కెరీర్ డైరెక్షన్ గురించి లోతుగా చేసే ప్లాన్స్ ఉంటాయి. మరి వ్యాపారము, స్వయం ఉపాధి చేసేటువంటి యొక్క ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందని అంటే 4వ స్థానం అంటే ఇంటి నుంచి ఆపరేట్ చేసేది, రియల్ ఎస్టేటు, హోమ్ ప్రొడక్ట్స్, ఇంటీరియరు, వెహికల్స్, ఫ్యామిలీ బేస్డ్ బిజినెస్ కోసం మంచి ఫోకస్ అనేది పెరుగుతుంది. జూలై 27 తర్వాత 12వ భావం యాక్టివ్లో ఉంటుంది కదా. ఫారిన్ క్లయింట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ డీల్స్ పెరగడము, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ ఏదైనా ఉన్నా, ఆన్లైన్ గ్లోబల్ సర్వీసెస్ ఏదైనా ఉన్నా అలాంటి అవకాశాలు బాగా పెరుగుతాయని చెప్పవచ్చు అండి. కానీ ఖర్చులు ఉంటాయి, సో రుణాలు కూడా ఉంటాయి, వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి మహిళలకు ఏ విధంగా ఉంటుంది అంటే మొదటి దశలో అంటే జూలై 27 వరకు ఇల్లు, పిల్లలు, మదర్ రోలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇన్ని 4 కలిపి ఒకేసారి మైండ్ మీద మీకు రెస్ట్ లేకుండా ఉంటాయి. సో మీకు కూడా రెస్ట్, పర్సనల్ స్పేస్ అవసరమని మీరు గుర్తుపెట్టుకోవాలండి. రెండో దశలో ఏంటంటే ప్రయాణాలు, షాపింగు, ఫ్యామిలీ టైము, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మీ ఇన్నర్ జాయ్ కారణం అవుతాయి. కానీ అవసరమైన చోట నో అనడం కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అన్నట్టుగా ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో ఆలోచించుకొని చేయాలి. 4వ భావ దశ అంటే మొదటి దశలో క్షమాగుణం అలవరుచుకోవడం, కృతజ్ఞత కలిగి ఉండడం అనేది చాలా అలాంటి వాటిని మనం నెమరు వేసుకోవడానికి మంచి ఫేజ్ అండి. జూలై 27 తర్వాత సెకండ్ భావం దశలో కొంచెం లోన్లీనెస్ అనిపించినా కూడా నిజానికి ఇది ఇన్నర్ జర్నీకి ప్రిపరేషన్ అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో ఏంటంటే 27 వరకు మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి హోమ్ ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంచుకోవాలి, పీస్ఫుల్గా ఉంచుకోవాలి. ఏదైనా చిన్న చిన్న మొక్కలు పెంచుకోవటము, లైట్ కలర్స్ ఇంట్లో ఉంచుకోవటము, డివోషనల్ మ్యూజిక్ అనేది బాగా హెల్ప్ చేస్తుందండి. రెండో దశ 27 తర్వాత స్లీప్ ప్యాటర్ను, ట్రావెల్ ఫిటిక్, ప్రయాణాల బడలిక, అవుట్ సైడ్ ఫుడ్ ఇవన్నీ మీ హెల్త్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ తగ్గించండి, సాత్వికమైన ఆహారం తీసుకుని నైట్ టైము, వాటర్ ఇంటేక్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా ముఖ్యమండి. ఫైనాన్స్ విషయంలో మొదటి దశలో 27 జూలై వరకు హౌస్, వెహికల్ వీటి కంఫర్ట్స్ కోసం లోన్స్ లేదా పెద్ద కమిట్మెంట్స్ గురించి ప్రాక్టికల్ ప్లాన్ అవసరం ఉంటుంది. ఎమోషనల్ డెసిషన్స్ అవాయిడ్ చేయాలి. ఎమోషన్స్ మీద ఖర్చు పెట్టకండి, నిర్ణయాలు తీసుకోకండి. జూలై 27 తర్వాత ప్రయాణాలు,
మెడికల్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ట్రిప్స్, డొనేషన్స్ ఇవన్నీ కూడా ఖర్చులు పెంచే అంశాలు. బడ్జెట్ ట్రాకింగ్ కనుక పెట్టుకుంటే భయం తగ్గి జాయ్ అనేది పెరుగుతుంది. చూసుకోవాల్సిన బాధ్యత మనదేనండి. మరి జాగ్రత్తలు ఏంటయ్యానంటే మొదటి దశలో అంటే జూలై 27 వరకు ఫ్యామిలీ ఎమోషన్స్ పేరుతో అప్పులు, వృధా ఖర్చులు చేయడం అవాయిడ్ చేయాలి. హోమ్ యొక్క ఇంట్లో కంఫర్ట్ ఓకే, కానీ లాంగ్ టర్మ్ లయబిలిటీని కూల్ మైండ్తో ప్లాన్ చేసుకోవాలి. మరి జూలై 27 తర్వాత ఏంటంటే ముఖ్యంగా షాపింగ్ కాకుండా రియల్ రెస్ట్ అండ్ హీలింగ్, వీటి కోసం మనం ప్రయత్నాలు చేయాలి. అడిక్షన్, ఎస్కేపిజం, ఓవర్ స్పెండింగ్ నుంచి దూరంగా ఉండాలండి. మరి పరిహారాలు ఏంటంటే ధనుసు రాశి అధిపతి గురుడు బృహస్పతి, జూపిటర్. గురువారం వీలైతే ఉపవాసం ఉంటాం, పసుపు శనగలు దానం చేయటం, గురువులకి బ్రాహ్మణులకి సేవ చేయటం అవకాశం ఉన్న వారికి. ఆదివారం పూట ప్రతిరోజు చేస్తే మరీ మంచిది. ప్రతిరోజు కాకుండా ఆదివారం అయినా సరే ఆదిత్య హృదయ పఠనం చేయడం, ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, శ్రీరామ జయరామ జయ జయరామ ఇలాంటి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. 12th భావం యాక్టివేట్ అవుతుందంటే ఆసుపత్రులు, ఆశ్రమాలు, పేద పిల్లల కోసం, విద్య కోసం కాబట్టి, గోసేవ కోసం కావచ్చు, అన్నదానం కోసం వీలైనంత వరకు సహాయం చేయడం. ఈ ట్రాన్సిట్ వీటి మీద ఎనర్జీని పెంచి స్పిరిచువల్ ఫామ్లో మీకు ఒక కన్వర్ట్ చేసి మీకు మీ కుటుంబ రక్షణ ఇస్తాయండి. కాబట్టి సర్వీస్ అనే మోడల్లో కూడా ఆలోచిస్తే మంచిది. మరి ఇంత చెప్పుకున్నాం కదా, ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ ఏ మెసేజ్ ఇస్తుందయ్యా అంటే మొత్తంగా చూస్తే ముందుగా నీ ఇల్లు, తల్లి, హృదయ శాంతిని సేక్రెడ్ స్పేస్గా మార్చుకో, పవిత్రంగా మార్చుకో. ఎందుకు 4వ భావం యాక్టివ్గా ఉంది కాబట్టి. తర్వాత ఏం చెప్తుందంటే ఆ శాంతి నుండి బయలుదేరి ప్రపంచాన్ని, విదేశీ అవకాశాలను, ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా అనుభవించు అని చెప్తుందండి. మొత్తంగా చూస్తే హోమ్ ప్లస్ పిలిగ్రిమేజ్, కంఫర్ట్ ప్లస్ సత్యాన్వేషణ, ఈ రెండింటిని బ్యాలెన్స్ నేర్చుకున్న ధనుసు రాశి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఈ యొక్క గోచారం తర్వాత మంచి మెచ్యూర్డ్, ఇంటర్నల్లీ రిచ్ సోల్గా వారు బయటికి వస్తారండి. ఫ్రెండ్స్, ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ మీ యొక్క జీవితంలో ఎక్కువగా యాక్టివేట్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్న ఏరియా ఏమిటి? ఇల్లు, ఫ్యామిలీ మార్పుల, విదేశీ ప్రయాణాల, లేక ఆధ్యాత్మికమైనటువంటి వేకప్ కాల? మీ యొక్క రియల్ ఎక్స్పీరియన్స్, ఇప్పటి వరకు మీరు గమనించిన సంకేతాలు, ఇండికేషన్స్ ఏమైనా ఉన్నా, లేదా మీరు ప్లాన్ చేస్తున్న మేజర్ స్టెప్స్ గురించి 2 లేదా 3 లైన్లలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. గతంలో జ్యోతిషం మీద నాలెడ్జ్ లేకపోయినా సరే, ఆసక్తి ఉన్న వారు ఎవరైనా సరే ఈ యొక్క కోర్సులో జాయిన్ అయితే 30 days తర్వాత, అంటే రోజు ఒక వీడియో వాచ్ చేసుకుంటూ మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చుని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడిందండి. 30 days తర్వాత మీ యొక్క జాతకం, మీ యొక్క గోచారం, లేదంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క జాతకం, గోచారం కూడా మీరు పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. ఆల్రెడీ ఈ కోర్స్ 50% డిస్కౌంట్ నడుస్తుంది. అతి త్వరలో ఈ యొక్క డిస్కౌంట్ ముగిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు త్వరపడవచ్చు. ఆ కోర్సు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.